హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు క్రియేటర్స్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే హెల్తీ రెసిపీ ఒకటి ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రవ్వతో గ్లాస్ కప్ కేక్స్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. స్వీట్ ఐటమ్ ఇది. దీనికి కావాల్సింది చిన్న గ్లాస్ రవ్వ తీసుకుంటా ఉన్నాను. తర్వాత పాలు ఒక హాఫ్ కప్ తీసుకుంటా ఉన్నాను. బెల్లం, తురిమిన బెల్లము 1 కప్ తీసుకుంటాను ఈ గ్లాస్తో. తర్వాత కొద్దిగా వంట సోడా తీసుకుంటాను ఫ్రెండ్స్. తర్వాత కొద్దిగా బేకింగ్ పౌడర్, కొద్దిగా బేకింగ్ సోడా వేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. తర్వాత పొడి చేసుకున్న ఇలాచీ పొడి, యాలకుల పొడి ఒక 1 టేబుల్ స్పూన్ వేస్తూ ఉన్నాను. చక్కెర ఈ కప్పుతో, చిన్న కప్పుతో వేస్తూ ఉన్నాను. నెయ్యి 40 ml యూస్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. తర్వాత తురిమి పెట్టుకున్న ఈ కొబ్బరి, ఒక పండు పెద్ద కొబ్బరికాయని ఇలా పొడి చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఈ పాలల్లో కొద్దిగా వాటర్ వేస్తాను. ఈ ఫుడ్ కలర్ మాత్రం ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఈ మిల్క్లోనే కొద్దిగా ఇలాచీ పొడి కూడా వేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్, మంచి ఫ్లేవర్ కొరకు. ఇది కాచి చల్లార్చిన పాలు ఫ్రెండ్స్. తర్వాత వాటర్ వేసాను. స్టవ్ వెలిగించి చిన్న బాణలు పెట్టాను ఫ్రెండ్స్. దీంట్లో కొద్దిగా నెయ్యి వేస్తూ ఉన్నాను. ఈ నెయ్యి హీట్ అయ్యాక ఈ రవ్వ అనేది వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు దోరగా వేసుకోవాలి ఫ్రెండ్స్. మనము నేతిలో పెట్టిన ఈ రవ్వ మంచి గోల్డెన్ రంగులో వచ్చింది. ఇప్పుడు స్టవ్ కట్టేయాలి ఫ్రెండ్స్. దీన్ని ఇంకొక చిన్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేతిలో వేపిన దానివల్ల మంచి సువాసన వస్తుంది ఫ్రెండ్స్ రవ్వ అనేది. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ బాణల్లో స్టవ్ వెలిగించి బాణలు పెట్టాను. ఇది హీట్ అయింది. దీంట్లో మనం తురిమి పెట్టుకున్న ఈ పచ్చి కొబ్బరి అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. దీనికేం వాటర్ ఏం వేయాల్సిన పని లేదు. మీడియం ఫ్లేమ్లో ఇదంతా బాగా కరిగి ముద్దగా అయ్యేంత వరకు మనము వేసుకోవాలి ఫ్రెండ్స్. అడుగు పట్టకుండా మనము సిమ్లో పెట్టుకొని దీన్ని బాగా కరిగేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. దీంతో మనము పొడి చేసుకుంటున్నాం. యాలకుల పొడిని వేస్తాను ఫ్రెండ్స్. త్వరగా ఒక 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండిని వేస్తాను ఫ్రెండ్స్. ఇది వేసామంటే మనము ఉండలాగా ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్ కలుపుకోవడానికి. అందువల్ల కొద్దిగా 1 టేబుల్ స్పూన్ వేస్తాను గోధుమ పిండి అనేది. చివరగా కొద్దిగా నెయ్యిని అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేతిలో దూరగా వేపుకున్నాం కదా ఫ్రెండ్స్. ఈ రవ్వలో ఇప్పుడు మనం ఈ పాలల్లో అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ చిన్న కప్పు చక్కెర అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం దీంట్లో. కొద్దిగా ఈ పచ్చి కొబ్బరి తురుము అనేది వేస్తా ఉన్నాను ఫ్రెండ్స్. మంచి టేస్టీగా ఉంటుంది కదా వేసుకున్నామంటే. మనం కొద్దిగా వంట సోడాని తీసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. వంట సోడా, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడరు ఇదంతా వేసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఈ మిశ్రమం.
ప్రిపేర్ చేసినాం కదా ఫ్రెండ్స్, బెల్లము నేతిలో వేసి బాగా ఉడికించి దీన్ని 3 భాగాలుగా చేసుకోవాలి ఫ్రెండ్స్, రోల్స్ మాదిరి. ఇలా మనం పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ రోల్స్ని. వెలిగించి బాణలు పెట్టాం, దీంతో నేతిని వేస్తా ఉన్నాను ఫ్రెండ్స్. ఈ చిన్న కప్పు గోధుమ పిండిని వేసి పచ్చి వాసన పోయిన తర్వాత బాగా వేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా బ్రౌన్ కలర్ వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ కట్టేస్తాను, దీన్ని బాగా చల్లార్చుకోవాలి. మనం నేతిలో వేసి పెట్టుకున్న ఈ గోధుమ పిండిని బాగా వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని కొద్దిగా నేతిని ఇలా గ్లాస్కి అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్, ఈ గ్లాస్ చుట్టూ. ఒక 3 గ్లాసులు తీసుకోవాలి. నేనైతే గాజు గ్లాస్ తీసుకుంటాను ఫ్రెండ్స్. స్టీల్ గ్లాసులు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గాజు బౌల్లో మనము ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి ఫ్రెండ్స్, ఈ రవ్వ మిశ్రమాన్ని. తర్వాత ఈ రోల్స్ని దీని మధ్యలో ఇలా చేసుకోవాలి. బాణలు పెట్టి దాంతో ఒక 2 గ్లాసులు వాటర్ వేసాను ఫ్రెండ్స్. బాగా మసులుతూ ఉంది. తర్వాత దాంతో ఇలాంటి ఒక చిల్లుల బుట్ట పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మనము. తర్వాత ఈ గ్లాస్ అనేదాన్ని దీంతో మనం పెట్టేయాలి. ఒక మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. బాగా ఒక 20 నిమిషాలు అనేది బాగా ఉడికించుకోవాలి మనము. దీనిపైన ఒక ఇడ్లీ ప్లేట్ అనేది మూత పెట్టాను ఫ్రెండ్స్. బాగా 20 నిమిషాలు హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, 20 నిమిషాలు అయింది ఫ్రెండ్స్. ఇది పెట్టి తీసి చూస్తాము. ఇది బాగా ఉడికింది ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ కట్టేసి దీన్ని బాగా చల్లార్చుకోవాలి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, నేను చేసిన ఈ గ్లాస్ కప్ కేక్స్ రవ్వతో చేసింది ఈ స్వీట్ ఐటెం మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫ్రెండ్స్.